మేడారంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హరిత హోటల్లో ఈ సమావేశం కొనసాగుతోంది. తొలిసారి రాజధాని అవతల నిర్వహిస్తున్న సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమానికి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ములుగు జిల్లాలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం తీసుకుంటారని తెలిసిందే. అంతకుముందు ఖమ్మం నుంచి నేరుగా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరు పర్యవేక్షించారు. మేడారం జాతర భద్రత ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీ పనితీరును ముఖ్యమంత్రికి పోలీసు అధికారులు వివరించారు. మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. కేబినెట్కు సంబంధించినటువంటి కీలకమైన అంశాల మీద చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్కు సంబంధించి కొంత స్వల్పమైనటువంటి చేంజెస్ జరిగాయి. 5 గంటల వరకే కేబినెట్ సమావేశం స్టార్ట్ అయ్యి 6:30 వరకు కేబినెట్ సమావేశాన్ని ముగించాలి అనుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం, ఆ తర్వాతనే మేడారంకు సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులు కావచ్చు, జంక్షన్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించాలనేది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మొదట వచ్చిన షెడ్యూల్. కానీ కొంత ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి ముందుగానే మేడారంకు సంబంధించినటువంటి జరుగుతున్న అభివృద్ధి పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించారు. మొదట రాగానే హెలికాప్టర్ నుంచి రాగానే ఆయన గౌరవవందనం స్వీకరించడం, ఆ తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిసారిగా ఏఐ టెక్నాలజీ తోటి మేడారం భద్రత పైన పోలీసులు వినూత్నమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పిపోయిన వాళ్లకు జియో టాగ్ వేయడం, అదేవిధంగా డేగ కళ్ళతోటి 20 డ్రోన్లతోటి మొత్తం భద్రతకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల అవతలున్న తాడుబాయి వరకు, ఇటువైపు పసరా వరకు మొత్తం వెహికల్స్ ఎక్కడైనా జామ్ అయినా లేదా ఏ పార్కింగ్ ప్లేసెస్లో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినటువంటి దాని కావచ్చు, అట్లాంటి ఉంటే ఇక్కడి నుంచే ఏఐ టెక్నాలజీ ద్వారా వాటన్నిటిని కూడా ఇమీడియట్లీ రెక్టిఫై చేసి అక్కడికి టీమ్స్ పంపడానికి ఏ విధంగా తీసుకున్నాం, తర్వాత భద్రతాపరమైనటువంటి ఏమేదైనటువంటి ఈసారి మేడారంలో చేయబోతున్నాం అనేదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులంతా కూడా వివరించారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కేబినెట్ సమావేశానికి మొదట వస్తారనుకున్నారు. కానీ మేడారంకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా 251 కోట్ల రూపాయలతోటి గద్దెల పునర్నిర్మాణం కావచ్చు, ప్రాంగణ పునర్నిర్మాణం, అదేవిధంగా మేడారంలో అనేక జంక్షన్స్కి సంబంధించి మొత్తం ప్రధానంగా 7 ప్రధానమైనటువంటి జంక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా డెవలప్ చేశారు. సేమ్ టైంలో డబల్ రోడ్స్ వేశారు. ఇదివరకు సింగిల్ రోడ్ తోటి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఈసారి డబల్ రోడ్డు వేశారు. తర్వాత జంక్షన్లకు సంబంధించి కూడా చాలా అద్భుతంగా వాటినన్నింటినీ కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆ జంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ముందుగానే కేబినెట్ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. ప్రధానంగా చూస్తే ఇదంతా కూడా ప్రజెంట్ జరిగింది. మేడారం మాస్టర్ ప్లాన్ మొదటి దశకు సంబంధించినటువంటి పనులు జరిగాయి. అందులో మేడారంకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణాన్ని విస్తరించారు. అంటే దాదాపు 10,000 మంది భక్తులు ఎట్ ఏ టైం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల్లోకి లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో ఇదివరకు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది. చాలామంది దర్శించుకోవడానికి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ సమస్యను కూడా తీర్చారు. ఒకే వరుసలోకి 4 గద్దెలు సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించారు. తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి ఆదివాసీ పూజారులకు సంబంధించినటువంటి చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. దానంతా కూడా శిలల రూపంలో, అంటే మరికొన్ని దశాబ్దాల పాటు కూడా ఇవన్నీ కూడా ఆ చరిత్రను అందరికీ తెలిసే విధంగా అద్భుతమైనటువంటి పునర్నిర్మాణం చేశారు. వాటన్నిటిని కూడా పరిశీలించారు. అక్కడి నుంచి ఆయన వై జంక్షన్కి వచ్చారు. వై జంక్షన్లో కూడా మేడారంకు సంబంధించి ఇటు హరిత కాకతీయకు రావడానికి, అటు మేడారం గద్దెలకు వెళ్ళడానికి మధ్యన ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్లో చాలా అద్భుతమైనటువంటి జంక్షన్ని తీర్చిదిద్దారు. అక్కడ ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే విధంగా, తర్వాత ఆదివాసుల జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, సేమ్ టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి కల్చర్, అంటే కల్చర్ ఎట్లా ఉంటుంది, తర్వాత పల్లె వాతావరణం ఎట్లుంటుంది, వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా తీర్చిదిద్దే విధంగా కూడా బొమ్మల్ని ఏర్పాటు చేశారు. వాటర్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా పరిశీలించారు. సేమ్ టైంలో మేడారంకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి దాంట్లో జంపన్న వాగు ఉంది. జంపన్న వాగుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే మొదటి దశలో ప్రాంగణం విస్తరణ కావచ్చు లేదా రోడ్లు జంక్షన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైంలో జాతర టైంకు
అది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో జంపన్నవాగుకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లో సెకండ్ ఫేజ్లో అభివృద్ధి చేయాలనుకున్నారు. దాని నేపథ్యంలో ముందుగానే జంపన్నవాగు అంతా కూడా రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి బస్సులో వెళ్ళి పరిశీలించారు. జంపన్నవాగుకు సంబంధించిన దగ్గర కూడా భవిష్యత్తులో అంటే ఇదంతా కూడా టూరిజం సర్క్యూట్గా ఆధ్యాత్మికం ఇటు దైవత్వం ఈ రెండింటినీ కలిపి టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయాలి కాబట్టి నిత్యం మేడారంకు భక్తులు తరలి వస్తుంటారు. వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా చేయాలి. సేమ్ టైంలో వనదేవతలను సందర్శించాలన్నా మొక్కులు చెల్లించాలన్నా మొదటి అడుగు జంపన్నవాగులోనే పడుతుంది. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత మాత్రమే వాళ్ళు మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో ఈ జంపన్నవాగును మరింత డెవలప్మెంట్ చేయడంతో పాటు కుంభమేళ తరహాలో వచ్చినప్పుడు ఎట్ ఏ టైం ఎంతమంది స్నానాలు పుణ్య స్నానాలు ఆచరించినా కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడం. అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం ఇక్కడి నుంచి గోదావరి లక్నవరంకు నింపడం, లక్నవరం నుంచి ఇక్కడికి జంపన్నవాగుకు తీసుకొచ్చి వాటర్ నిత్యం ఇక్కడ వాటర్ ఫ్లో ఉండే విధంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా మొత్తం జంపన్నవాగునంతా కూడా సెకండ్ ఫేజ్లో డెవలప్ చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సీతక్కతో కూడా ఉన్నారు. సీతక్క కూడా అక్కడ జంపన్నవాగుకు సంబంధించినటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పుణ్యస్నానాలు ఆచరించే విధానం కావచ్చు, భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దాలనే సంబంధించినటువంటి అంశాలు వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అక్కడి నుంచి వై జంక్షన్కి వచ్చారు. అక్కడ మంత్రులతో దిగి అక్కడనే ఫోటో స్టేషన్ నిర్వహించారు. ఏదైతే అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మేడారం పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ వాటర్ ఫౌంటైన్ కావచ్చు లేదా జంక్షన్ల దగ్గర మంత్రులతో కలిసి ఫోటోలు దిగారు. అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూనే హరిత కాకతీయలో ఉన్నటువంటి కేబినెట్ సమావేశానికి వచ్చారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే ఈ మేడారం డెవలప్ జరుగుతున్నటువంటి ప్రాంతాలను కావచ్చు, తర్వాత సెకండ్ ఫేజ్లో ఏ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయాలి మేడారం అనే దానికి సంబంధించి పరిశీలించడం, ఇవన్నీ కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మేడారంను ఏ విధంగా ఇంకా విశ్వవ్యాప్తం చేసే విధంగా విదేశీ సంబంధించినటువంటి పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సమ్మక్క సారలమ్మకు సంబంధించి కూడా కోట్లాది మంది భక్తులకు సెంటిమెంట్. సేమ్ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2009 నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర కూడా మొదటిసారి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి జాతరకు ఆయన వచ్చి మొక్కులు చెల్లించడం, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచే పాదయాత్రను చేపట్టారు. తర్వాత రాష్ట్ర అప్పుడే హామీ ఇచ్చారు, మేడారంకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, కనివిని ఎరుగని తీరులో నిధులు కేటాయించడం కావచ్చు, శాశ్వతమైనటువంటి పనులు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా మొదటి దశకు పూర్తిగా నెరవేరాయని చెప్పచ్చు. రెండో దశలో కూడా ఏ విధంగా మేడారంకు సంబంధించిన డెవలప్ చేయాలి అనే అంశం ఇప్పుడు ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఇక్కడ మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో కేబినెట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన మీడియాకు వివరిస్తారు. ఇక్కడి నుంచి ఆదివాసీలకు సంబంధించినటువంటి కల్చర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవి ఉంటాయి అనేది ఈ మేడారం గద్దెలకు బ్యాక్ సైడ్ అంటే ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక స్టేజ్ వేశారు. అక్కడనే కళారూపాలకు సంబంధించినటువంటి ప్రదర్శన ఉంటుంది. ఇవన్నీ కూడా మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షిస్తారు. అయితే మొదట కేబినెట్ సమావేశం తర్వాత ఇవన్నీ కూడా పర్యటించి ఆ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నారు. కానీ ముందుగానే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా పరిశీలించిన తర్వాత కేబినెట్ సమావేశం తర్వాత మీడియా సమావేశం తర్వాత ఈ కల్చర్ ఈవెంట్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆదివాసీ సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జరిగే కల్చరల్ ప్రోగ్రాంలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షిస్తారు. అక్కడే కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తోటి భక్తులతోటి కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందనేది సమాచారం వస్తుంది. ఇదంతా పూర్తయిన తర్వాత తిరిగి మేడారంలో ఉన్నటువంటి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హరిత హోటల్కు ఇక్కడికే చేరుకుంటారు. ఇక్కడనే మంత్రులకు ముఖ్యమంత్రికి విడిది ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆయన డిన్నర్ పూర్తి చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా డిన్నర్ సమయంలో ఆయన ప్రత్యేక సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 6 జిల్లాల డెవలప్మెంటు ఇతర అంశాలతో కూడా జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన కొండా సురేఖ కావచ్చు, అదేవిధంగా సీతక్క ఇద్దరు మంత్రులతో పాటు మిగతా ఎమ్మెల్యేలతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం అవుతారు. ఉమ్మడి జిల్లా డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మీటింగ్లు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత నైట్ ఇక్కడే బస చేస్తారు. ఇప్పటికే సీఎంకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంతా కూడా చేరుకుంది. రేపు ఉదయం 6 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుంటారు. పునర్నిర్మాణం చేపట్టినటువంటి ఏదైతే సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం గుడి కావచ్చు వీటన్నిటిని కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత
అమ్మవార్లకు సంబంధించినటువంటి మొక్కులు ఇవన్నీ పూర్తి చేసుకొని 7:40కు తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించినటువంటి గుడి ప్రాంగణాన్ని పునర్ప్రారంభించిన తర్వాత దర్శనాలకు సంబంధించి ఈసారి మహిళలకు తొలి దర్శనం మహిళలకి అవకాశం కల్పించబోతున్నారు. 19 బస్సులలో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మేడారంకు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి దర్శనం గుడి ప్రారంభం మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఈ మహిళలతోటే దర్శనం చేసిన తర్వాతే మిగతా వారికి అవకాశం కల్పిస్తారు. ఈసారి మేడారంకు సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. ఒకటి, ఎప్పుడూ లేనట్టుగా ముఖ్యమంత్రి ఒక రోజు మొత్తం ఇక్కడ విడిది చేయడం కావచ్చు. 2, ఈ మేడారం జాతర మహాజాతరకు ముందే 2 సార్లు ముఖ్యమంత్రి విజిట్ చేయడం కావచ్చు. శంకుస్థాపనలకు ఒకసారి వచ్చారు, ఇప్పుడు ప్రారంభోత్సవాలకు వచ్చారు, కేబినెట్ సమావేశం నిర్వహించడం, తర్వాత సేమ్ టైంలో ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఎప్పుడు కూడా మేడారం జాతర నిర్వహణ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి రిజర్వేషన్ ప్రకారం వేస్తారు, కానీ అందులో పురుషులే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా ఈ కమిటీని మహిళలతోటే వేశారు. ట్రస్ట్ బోర్డు మొత్తం కూడా మహిళలతోటే, చైర్మన్ నుంచి మొదలు పెడితే అందులో ఉన్న 15 మంది డైరెక్టర్లు వాళ్ళంతా కూడా మహిళలే ఉన్నారు. ఇట్లా ఒక చారిత్రమైనటువంటి అంశాలు, చారిత్రమైన ఘట్టాలన్నింటినీ కూడా ఈసారి మేడారం మహాజాతర ముందే వేదికగా మారిందని చెప్పుకోవచ్చు.